నేనొక 90స్ కిడ్‌ని. ఆ రోజుల్లో అమ్మాయి పుడితే ఖర్చులు, బాధ అనే మాటలు తప్ప ఆనందపడే మనుషులు ఎవ్వరూ లేరు. అలాంటి జనరేషన్‌లో పుట్టిన నేను ఈరోజు ఒక జాబ్ చేసుకుంటూ ఇండిపెండెంట్‌గా బతుకుతున్నానంటే వన్ అండ్ ఓన్లీ రీజన్ మా డ్యాడీ. కొంతమందికి నాలా చదువుకునే అవకాశం ఉంటది. కొంతమందికి ఆ అవకాశం ఉండదు. అలాంటి ఉమెన్ చాలా కష్టపడి వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవడానికి చిన్న చిన్న పనులు చేసుకుంటూ రెస్పెక్ట్‌ఫుల్‌గా బతుకుతున్నారు. చాలామందిని మీ ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఏ సెలబ్రిటీ పేరో యాక్ట్రెస్ పేరో చెప్తారు కానీ మన చుట్టుపక్కల చాలామంది విమెన్ ఇంటిని వర్క్ని బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్ గడుపుతారు. వాళ్ళే నా ఇన్స్పిరేషన్. ఇంకొన్ని ఫ్యామిలీస్లో నేను చూసిన సిచ్యువేషన్స్ ఏంటో తెలుసా? బాగా వెల్ ఎడ్యుకేటెడ్ విమెన్ ఉంటారు కానీ వాళ్ళ ఫ్యామిలీలో అమ్మాయిల్ని బయటికి పంపరు. ఇది ప్రెస్టీజ్ ఇష్యూనో అనుమానమో నాకైతే తెలీదు. ఏం మాట్లాడుతున్నావు, ఇది 2026, ఈ రోజుల్లో ఎవరు లేరు అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది రియల్ లైఫ్లో నేను చూశాను. వర్కింగ్ ఉమెన్ అయినా నాన్ వర్కింగ్ ఉమెన్ అయినా అందరూ సమానమే. వర్కింగ్ ఉమెన్కి రికగ్నిషన్ అన్న ఉండదు, హోమ్ మేకర్కి ఆ రికగ్నిషన్ కూడా ఉండదు. ఇవన్నీ దాటుకుని సొసైటీలో మీ బాధ్యతలు నెరవేరుస్తున్నారు కదా, దానికి ప్రతి ఒక్కరికి సెల్యూట్. హ్యాపీ ఉమెన్స్ డే. మీ లైఫ్లో ఇన్స్పైరింగ్ ఉమెన్ ఉన్నారు.